నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్జెండర్లపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని వాటిని అరికట్టి వారికి రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు సిపిఎం నాయకులు వినతిపత్రం అందించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ట్రాన్స్జెండర్ల ఉపాధి అవకాశాలు లేక భిక్షాటన చేస్తూ శుభకార్యాల్లో పాల్గొని అభిమానంతో ఇచ్చే వాటిని తీసుకుని జీవిస్తున్నారని, వారిపైన పిల్లలను అహరిస్తున్నారనే ఆరోపణలతో దౌర్జన్యాలు చేస్తూ తీవ్రమైన మానసిక శోభకు గురి చేస్తున్నారని వాపోయారు. దీంతో బిక్కుబిక్కుమంటూ జీవించే పరిస్థితి ట్రాన్స్జెండర్లకు ఏర్పడిందని ఆవేదన వెలుబుచ్చారు. ఇప్పటికే ట్రాన్స్జెండర్లపై దుష్ప్రచారాలను నమ్మి ఇటీవల జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్లో ఒకరిని విపరీతంగా కొట్టి ప్రాణాలు తీశారని, అదేవిధంగా దేగాంలో ఒకరిని నిర్బంధించారని పేర్కొన్నారు. అంతకుముందు ట్రాన్స్జెండర్లు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఈరోజు భిక్షాటన పైన ఆధారపడి బతుకుతున్నటువంటి ట్రాన్స్జెండర్లని ఈరోజు వివక్షతని ఒకవైపు ప్రజల్లో సృష్టిస్తూ బతకటానికి కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే ట్రాన్స్జెండర్ల రక్షణ కల్పించాలా, వాళ్ళపైన దాడులు చేసే వారి పట్ల కఠినంగా శిక్షించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ఇటీవలనే జిల్లా కేంద్రంలో ఒక ట్రాన్స్జెండర్ పైన దాడి చేసి ప్రాణాలు కూడా తీసిర్రు. అదేవిధంగా అనేక గ్రామాల్లో ఈరోజు ట్రాన్స్జెండర్లని పట్టుకొని ఈరోజు పిల్లలు ఎత్తుకుపోతున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారంతో అపోహల్ని సృష్టించి దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి రక్షించాలా, వాళ్ళని కాపాడాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం.